போற்றி. சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி. பொன்றச் செகடம் உதைத்தாய் புகழ் போற்றி. பொன்றச் செகடம் உதைத்தாய் புகழ் போற்றி. கன்று குணில எரிந்தாய் கழல் போற்றி. கன்று குணில எரிந்தாய் கழல் போற்றி. குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி. வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி. என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோ. இன்று யாம் வந்தோ இருங்கேலோரெம்பாவாய். இன்று யாம் வந்தோ இருங்கేలోరెంబావాయ్. అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై 3 లోకాలను కొలిచిన వామనుడా, నీ 2 పాదములకును మంగళము. సీతమ్మను అపహరించిన దుష్టుడగు రావణుని లంకను గేల్చిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళము. బండ రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము. దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుని, విలగ చెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కబిర్తాసురుడు అనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక. శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళమగుగాక. ఇట్లు నీ వీరగాథలను ఎన్నింటినో నోరార స్తుతించుచు నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చటకు వచ్చినాము. కావున మాయందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలెల్లరూ స్వామిని వేడుకున్నారు. அன்று இவ்வுலகம் அளந்தாயடி போற்றி. சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி. பொன்றச் செகடம் உதைத்தாய் புகழ் போற்றி. பொன்றச் செகடம் உதைத்தாய் புகழ் போற்றி. கன்று குணில எரிந்தாய் கழல் போற்றி. கன்று குணில எரிந்தாய் கழல் போற்றி. குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி. வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி. என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோ. இன்று யாம் வந்தோ இருங்கேலோரெம்பாவாய். இன்று யாம் வந்தோ இருங்கేలోరెంబావాయ్. అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై 3 లోకాలను కొలిచిన వామనుడా, నీ 2 పాదములకును మంగళము. సీతమ్మను అపహరించిన దుష్టుడగు రావణుని లంకను గేల్చిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళము. బండ రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము. దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుని, విలగ చెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కబిర్తాసురుడు అనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక. శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళమగుగాక. ఇట్లు నీ వీరగాథలను ఎన్నింటినో నోరార స్తుతించుచు నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చటకు వచ్చినాము. కావున మాయందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలెల్లరూ స్వామిని వేడుకున్నారు.